నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. మహిళా సాధికారతకు అగ్రస్థానం. మంగళగిరి రూరల్లో బ్రాహ్మణి పర్యటన విశేషాలు. సంక్షేమ సారథే మళ్లీ సీఎం. లావణ్య ప్రచారంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తదితరులు. నిద్ర పట్టని సమస్యకు పరిష్కారం. నేటి ఆరోగ్యమే మహాభాగ్యంలో. వివిధ ప్రదేశాల్లో బాబు పుట్టినరోజు వేడుకలు. ఉత్సాహ వాతావరణంలో సెలబ్రేషన్స్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంటీఎంసీ పరిధిలోని ఎర్రబాలెంలోని మహిళా కార్మికులతో శనివారం భేటీ అయ్యారు. ఓ రిపోర్ట్. రాష్ట్ర ప్రజల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు మరెవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ ఎర్రబాలెం సంధ్యా స్పైసెస్ కంపెనీని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న మహిళా కూలీలతో బ్రాహ్మణి మాట్లాడుతూ మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్ నిరంతరం పరితపిస్తారన్నారు. డ్వాక్రా సంఘాల్లో ప్రస్తుతం 1 కోటి మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, డ్వాక్రా గ్రూపులు ఈ స్థాయికి చేరాయంటే అందుకు చంద్రబాబే కారణం. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా స్పీకర్గా ప్రతిభాభారతికి అవకాశం ఇచ్చింది చంద్రబాబే. ఆర్థిక ఇబ్బందులు మహిళల విద్యకు అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో ఇటీవల కలలకు రెక్కలు అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. దీని ద్వారా ఎంత పెద్ద చదువుకైనా బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణ సౌకర్యం లభిస్తోంది. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సుల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి కల్పించారు. నారా లోకేష్ మంగళగిరిలో శ్రీశక్తి పథకాన్ని అమలు చేస్తూ వారి స్వావలంబనకు కృషి చేస్తున్నారు. మంగళగిరి ప్రజల కోసం సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మీరంతా ఆయనను ఆశీర్వదించి మరింత మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అందిస్తారని బ్రాహ్మణి చెప్పారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అది కూడా ప్రత్యేకంగా ఎంత మంది స్ట్రాంగ్ మహిళలతో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సంధ్యా స్పైసెస్ అనే స్పైసెస్ కంపెనీ, కారం చేసే కంపెనీ కి రావటం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళల సిచ్యువేషన్, వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే సిచ్యువేషన్ తెలుసుకోవటం జరిగింది. వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉండేవో అవి లేకపోయేసరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చాలా మంది ఈ క్యాపిటల్ రీజన్ కి ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టంగా ఉంది. డ్రైనేజ్ సిస్టమ్, త్రాగునీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. తప్పకుండా నారా లోకేష్ గారు తన మంగళగిరి ప్రజలకి, ఇక్కడున్న మహిళలకు అందరికీ మంచి మంచి పథకాలతో గత 4.5 సంవత్సరాల కన్నా ఎక్కువగా తన సొంత కృషి, తన సొంత రిసోర్సెస్ తో ఇక్కడ 29 ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ చేయటం జరిగింది. దాని ద్వారా చాలా మంది మహిళలు అభివృద్ధి పొందారు. అదే చేస్తూ వెళ్తాము ముందు ముందు కూడా అని చెప్తూ, మరియు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో మన మహిళలతో చేసుకోవటం, ఎర్రబాలెంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తూ మహిళలకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, మెడికల్ కానివ్వండి, భారతదేశంలో మొట్టమొదట రిజర్వేషన్ కూడా స్థాపించింది ఆయనే, ఇచ్చింది ఆయనే. అదే కాకుండా మన మొదటి మహిళా స్పీకర్ ని కూడా, ప్రతిభా భారతి గారిని పాలిటిక్స్ లో రానిచ్చింది ఆయనే. సో ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మన బాబు సూపర్ 6 గురించి మనకు తెలుసండి. మహిళలకి వాళ్ళ పిల్లల విద్య కోసం ఏదైతే చాలా ముఖ్యం, దానికోసం 15,000 రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా 18 to 59 సంవత్సరాల మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు వచ్చేటట్టు చూస్తున్నారు. ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ వచ్చేటట్టు కూడా చూస్తున్నారు. అదే కాకుండా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వచ్చేటట్టు చూస్తున్నారు. అదే కాకుండా మా లాంటి యువతి యువకులకి కళలకు రెక్కలు అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి 0 ఇంట్రెస్ట్ లోన్స్ వచ్చేటట్టు గవర్నమెంటే గ్యారంటీ ఇచ్చేటట్టు చూస్తున్నారు. సో బాబు గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తారు, అది కూడా యువతుల గురించి ఎప్పుడు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు.
అవును, మహిళలైనా ఈ సొసైటీలో మహిళలైనా పురుషులైనా ఒక సమానమేనండి. అందుకే మేము కాలేజీల్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వర్క్ లో కానివ్వండి, మహిళలు చాలా బాగా పైకి వస్తున్నారు, పురుషులు కూడా చాలా బాగా పైకి వస్తున్నారు. సో అందులో ప్రాబ్లం ఏం లేదండి. మంగళగిరి 22వ వార్డు రత్నాల చెరువులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్య శనివారం ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్సీ ఎంహెచ్లతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎండి ఇక్బాల్, మున్నగి రామిరెడ్డి, సుంకర రఘుపతిరావు, రంగిశెట్టి పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రజలందరూ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అది మాకు పూర్తిగా అర్థమవుతూ ఉంది. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మంచి మెజార్టీతో గెలిచేటటువంటి పరిస్థితులన్నీ కూడా కనపడుతున్నాయి. తెలుగుదేశం వాళ్ళు ఊహించినట్టుగా వాళ్ళు ఆలోచన విధానం కూడా చాలామంది చెబుతున్నారు. పొరపాటున మేము ఈ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నామని చెప్పి కూడా అనుకుంటా ఉన్నారు. వాళ్ళ నుంచి వచ్చేటటువంటి మాట. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన చేనేత వర్గాల్లో మురుగుడు లావణ్య గారికి సీట్ ఇచ్చిన తర్వాత మంగళగిరి కాన్స్టిట్యున్సీలో చాలా పెద్ద మార్పు కనపడతా ఉంది. ప్రజలందరూ కూడా ఈ చేనేత వర్గానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది ఎక్కడా సీట్ లేదు, మరి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉంటా ఉన్నారు. చేనేత కార్మికులందరూ కూడా మనం అందరం అన్ని కులాల వాళ్ళం కూడా చేనేత వర్గాలకు సంబంధించినటువంటి లావణ్యకి ఓటేసి గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని. అదేవిధంగా బాలకృష్ణ గారు హిందూపురంలో ఆయన స్వయంగా వెళ్ళి నామినేషన్ వేశాడు. మరి ఇక్కడ నారా లోకేష్ గారి నామినేషన్ వేసినప్పుడు 18వ తారీఖున ఈ నెల ఎందుకు ఆయన కనీసం మంగళగిరిలో ఉండకుండా హైదరాబాదులో ఉండి స్థానిక నాయకుల ద్వారా, అందులో చాలా గొప్పలుగా ఎస్సీలు బీసీలు వీళ్ళ ద్వారా నేను వేసానని చెప్పి ఒక అబద్ధపు మాట చెప్తా ఉన్నాడు. అంటే బీసీలు అంటే చులకన, వాళ్ళు ఎలాగూ మమ్మల్ని ఆదరించరు, మా దగ్గర డబ్బు మూటలు ఉన్నాయి, ఒక గర్వంతో చేసినటువంటి ఇది పరిస్థితిగా నేను భావిస్తూ ఉన్నా. మనం చూసాం, నామినేషన్ వేసేటప్పుడు ఒక ప్రమాణ పత్రం ఇస్తారు వాళ్ళు, ఆర్ఓ గారు. ఆ ప్రమాణ పత్రాన్ని చదివి నామినేషను మనం వేయాల్సి ఉంటుంది. అంటే మీరు నామినేషన్ వేయటానికి మీరు రారు, మీ కుటుంబ సభ్యుల్ని పంపించరు, ఆ ప్రమాణ పత్రం చదవటానికి మరి ఎవరు చదివారో కూడా తెలుసుకోవాలి. మేము ఆర్ఓ గారి ద్వారా నేను చెక్ చేసుకుంటాను. ప్రమాణ పత్రం చదవకుండా వేస్తే ఆ నామినేషన్ చెల్లుద్దా లేదా అనేది కూడా నేను చెక్ చేసుకుంటాను ఎన్నికల సంఘం ద్వారా. ఇది ఒక విషయం పక్కన పెడితే, అసలు కనీసం మంగళగిరిలో ఆయన అంతకుముందు 2014-19 మధ్య ఏ విధంగా మంత్రి స్థానంలో ఉన్నాడో, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడో, ఎలాగో 5 సంవత్సరాలు మంగళగిరిలో ఒక్క ఊరు కూడా, ఒక్క ఇంటిని కూడా సందర్శించినటువంటి నారా లోకేష్ గారు మళ్ళీ తిరిగి అదే పందాలో ఇవాళ బీసీలంటే కనీసం లెక్క కూడా లేకుండా లక్షల కోట్లు మా దగ్గర ఉన్నాయి, మేము ఆ డబ్బుతో గెలవాలనే అహంకారంతో ఆయన నామినేషన్కి రాకుండా, మరి ఆయన కుటుంబ సభ్యులను పంపించకుండా చేసినటువంటి పరిస్థితి తెలుస్తూ ఉంది. ఈరోజు 22వ వార్డు లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో, స్వామివారి కాలనీలో మరి ప్రచారం చేస్తున్నాము. ప్రచారం చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ప్రజలు కూడా మీ అమ్మగారి హయాంలో మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, వాటర్ కానివ్వండి అన్నీ బాగా వచ్చినాయి అమ్మ అని చెప్తున్నారు. గుర్తుపెట్టుకొని మరి మీ కుటుంబ సభ్యులకే మేము అండగా ఉంటామని చెప్పి మాకు చెప్తున్నారు. ఇదివరకైతే కాళ్ళ లోతున నీళ్లు ఉండేయంట. ఈ ఏరియాకి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము. పాములు కానీ బురద కానీ బాగా ఎక్కువ ఉన్నదమ్మా. మరి అమ్మ చైర్మన్గా చేసినప్పుడు అయితే బాగా మాకు కోఆపరేట్ చేసింది అని మాకు అది ఇట్లా గుర్తు చేస్తున్నారు. నేను కూడా వాళ్ళకి ఇదివరకు మా కుటుంబ సభ్యులు ఎలా అయితే అందుబాటులో ఉన్నారో ఈ కాలనీ సభ్యులకి నేను కూడా అలాగే అందుబాటులో ఉంటాను, ఇక్కడ స్థానికంగా ఉంటాను. ఏ సమస్యనైనా ఖచ్చితంగా నేను మీ కుటుంబ సభ్యురాల్లాగా పరిష్కరిస్తాను అని వాళ్ళకి తెలియజేస్తున్నాను. అలాగే జగనన్న అందించే సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ వాళ్ళకి బాగా అందుతున్నాయి.
పేదలు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ పెన్షన్లు కానివ్వండి, ఇంకా పథకాలు కూడా బాగా అందుతున్నాయి. వాళ్ళందరినీ నేను మరి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే నన్ను, అలాగే కిల్లారి రోసయ్య గారిని, ఇద్దరిని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా వారిని కోరుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాలుగా మేము ఇబ్బందులు పడుతున్నాము, ఇది మాకు ఇబ్బందిగా ఉంది, మా ఇబ్బందులు తీర్చమని చెప్పి అడిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారి యాత్ర ఉన్నప్పుడు మేము ఇక్కడికి తీసుకొచ్చి చూపించడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 1,20,00,000 ఇచ్చారు. అప్పట్లో 1,20,00,000 అంటే చాలా పనులు చేయించగలిగాం. కొంత మున్సిపల్ ఫండ్స్ కానివ్వండి, అలాగే మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కొన్ని ఫండ్స్ కేటాయింపజేసి ఈ కాలనీ మొత్తం మనకి టౌన్లో ఎక్కడా లేదు, ఇంత పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి, రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయించాము. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఇచ్చిన ఫండ్స్ తోటి ఈ డెవలప్మెంట్ చేయగలిగాం మేము. అదే తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత మరి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు, ఇంకా ఇక్కడ మిగిలిపోయిన రోడ్లు కానివ్వండి, వాటర్ సప్లై ఎక్స్టెన్షన్ ఏరియాలకు ఇవ్వడం కానివ్వండి, ఎన్నో చేశారు. మరి ఈ ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటూ మాకు ఏం డెవలప్మెంట్ చేసినా రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. మా జీవితాలను బాగుపరిచారు కాబట్టి మేము వారికే ఓట్లు వేస్తాము, ఫ్యాన్ గుర్తుకే మా ఓట్లు వేసి మా కృతజ్ఞత తీర్చుకుంటామని చెప్పి మరి ఎమ్మెల్యే గారిని. మీకు తెలుసా, తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళసై పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళసై పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థినిగా చెన్నై సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పార్టీ నాయకులు తాళ్ల అశోక్ యాదవ్, కాకా బాబు, ఎంబీఎల్ సుజాత, కంచర్ల మోహన్ రావు, గద్దే వాసు, ఉన్నం ఝాన్సీ, పర్వతనేని హర్ష, తోటా భూలక్ష్మి, వెంకటరత్నం, కరీముల్లా, బానావత్ ఉమాదేవి, టి శివశంకర్, తాడిబోయిన ఏడుకొండలు, పోతన సాంబశివరావు, పసుపులేటి రవి యాదవ్, కేశంనేని వాసుబాబు, వీరంకి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. పోలవరం అమరావతి సృష్టికర్త అయిన నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు దుగ్గిరాల పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మహిళలు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఆధ్వర్యంలో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకొని రేపు రాబోయే తరాలకి స్ఫూర్తి ప్రదాతగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి రేపు 2024లో ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ఆంధ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు. మన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉన్నట్లయితే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు ఎంతో చాలా బాగుండేది. ఇప్పుడు మన ముంగిట్లో మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్నుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత చాలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకి ఓటేసి లోకేష్ బాబు గారిని అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకొని. దుగ్గిరాల రైలుపేట అన్నా క్యాంటీన్ వద్ద చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్లు కట్ చేసి ప్రత్యేక పదార్థాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పార్టీ నాయకులు వల్లూరు నరసింహారావు, ఉన్నం ఝాన్సీ, పర్వతనేని హర్ష, కాకా బాబు, గద్దే వాసు, పి శ్రీనివాస్, తోటా భూలక్ష్మి, ఎస్ వెంకటరత్నం, ఎంబీఎల్ సుజాత, సయ్యద్ కరీముల్లా, బానావత్ ఉమాదేవి, షేక్ బాషా, తాడిబోయిన శివశంకర్, నక్క చిరంజీవి, నూకతోటి రవి, తాడిబోయిన ఏడుకొండలు, పోతన సాంబశివరావు, ఎండి ఫిరోజ్, పసుపులేటి వరదరాజులు, కేశంనేని వాసుబాబు, బొజ్జ బాలు యాదవ్, ఫనీ, కీర్తి బ్రదర్స్, వీరంకి సాంబశివరావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు. ఈ ఏప్రిల్ 20వ తారీఖుకి ఆయనకి 75 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా ఆ భగవంతుని ఆశీస్సులతో ఇంకా 75 సంవత్సరాలు బతికితే ఆంధ్ర ప్రజలకి సేవ చేయడానికి ఆయన దిక్సూచి, ఆయన విజనరీకి తెలుగుదేశం ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్రం ఎంతో ముందుకు పోతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ దుర్మార్గుడి పాలనలో, జగన్ రెడ్డి పాలనలో ఈ 5 సంవత్సరాల నుంచి ఎంత దాష్టికాలు చేశారో, ప్రజల్ని ఎంత మోసం చేశారో, నాయకుల్ని ఎంత ఇబ్బంది పెట్టిన సందర్భాలు మనం చూసాం. దుగ్గిరాల గ్రామం నుంచి రాబోయే ఎన్నికల్లో వారి కుమారుడు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మన మిత్రపక్షాల ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ నారా లోకేష్ బాబు గారిని దుగ్గిరాల గ్రామం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందించేందుకు కృషి చేస్తామని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి, మీరందరూ గుర్తుంచుకోవాల్సింది గత 5 సంవత్సరాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా, వ్యవస్థలన్నీ ఎంత అధ్వానంగా తయారయ్యాయో అందరూ గుర్తించాలి. దుగ్గిరాల మండలంలోని తుమ్మపూడి, చిలువూరు, మంచికలపూడి గ్రామాల్లో ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకర్ శనివారం ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుని ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జెట్టి బాలరాజు, మన్నవన్ నరసింహారావు, నెమలికంటి ఆదెమ్మ, ఏమినేని స్టాలిన్, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, నడకుదురు యోగేశ్వరరావు, బుస్సా చిరంజీవి, కె ఉమామహేశ్వరరావు, షేక్ కరీముల్లా, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివశంకర్, నరసింహారావు, బాలరాజు మాట్లాడారు. ప్రధానంగా ఈరోజు మా ప్రచార యాత్ర దుగ్గిరాల మండలం తుమ్మపూడి నుంచి ప్రారంభమవుతూ ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. వాటర్ ట్యాంక్ కట్టి ఎన్నో సంవత్సరాలు అవుతూ ఉన్నా దాని పురోభివృద్ధి లేదు. దాని నుంచి కనెక్షన్స్ ఇచ్చి వాటర్ ట్యాంక్ నుంచి వివిధ ప్రాంతాలకి, వివిధ వార్డులకి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. అదేవిధంగా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. దుగ్గిరాల నుంచి రవీంద్ర పాఠశాల రోడ్లు వస్తూ ఉంటే గతుకుల వాయువుతో తీవ్రంగా అధ్వానంగా తయారైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మన గుంటూరు హై లెవెల్ ఛానల్ దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి రైతు సంఘాల చేసిన ఆందోళన చేసిన ఫలితంగా గ్రాంట్ అయ్యి దానికి ప్రాసెస్ జరిగింది, టెండర్లు తీశారు. కానీ ఆ పని 90% పూర్తి అయింది. ఇంకో 10% పని మాత్రం మిగిలి ఉంది. 1 కోటి రూపాయలు గ్రాంట్ కానీ శాంక్షన్ చేస్తున్నట్లయితే ఆ పని పూర్తయ్యి 26,000 ఎకరాలకు సాగు అందే పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నా ప్రభుత్వాలు దాని మీద అలసత్వం వహిస్తూ ఉన్నాయి. ఐఎన్టీఎస్ఓ పరీక్షలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ ఐఎన్టీఎస్ఓ పరీక్షల్లో విజయవాడ జోన్ శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు మెరుగైన ప్రతిభను కనబరిచి బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా మంగళగిరి బ్రాంచ్ 2 తెనాలి రోడ్ శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జోన్ ఏజీఎం మురళీకృష్ణ అభినందించి బహుమతులు అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు గోల్డ్ మెడల్, మెరిట్ సర్టిఫికేట్స్ను అందజేశారు. వివిధ కేటగిరీలో మొత్తం 195 మంది విద్యార్థులు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఏజీఎం మురళీకృష్ణ మాట్లాడుతూ తరగతి గదుల్లో చదువుతో పాటు పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, తద్వారా విద్యార్థులు బహుమతులు సాధిస్తున్నారని చెప్పారు. ప్రతి విద్యార్థి మొబైల్ ఫోన్, టీవీకి దూరంగా ఉంటూ విద్యార్థి దశలో కేవలం చదువుపై మాత్రమే దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎం కరుణాకర్, డీన్ వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్ చక్రధర్ ప్రసాద్, ఆర్ఐ రామారావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ సైన్స్ ఒలింపియాడ్, మ్యాథ్స్ ఒలింపియాడ్, జీకే ఒలింపియాడ్ వీటన్నిటిలో కూడా మన మంగళగిరి బ్రాంచ్ 2 తెనాలి రోడ్లో ఉన్నటువంటి బ్రాంచ్ వాళ్ళు దాదాపుగా 195 మంది ప్రైజెస్, మెడల్స్ సాధించడం జరిగింది. ఇది మా మేనేజ్మెంట్ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. సో మా బ్రాంచ్లో ఎస్పెషల్లీ మంగళగిరి బ్రాంచ్ 2లో ఉన్నటువంటి పిల్లల్లో ఫస్ట్ ప్రైజ్ ట్యాబ్, లెనోవో ట్యాబ్ వచ్చింది. సెకండ్ ప్రైజ్ వచ్చేసి స్మార్ట్ వాచెస్, దాదాపు 4 స్మార్ట్ వాచెస్ వచ్చినాయి. నెక్స్ట్ ఒక 6 థర్డ్ ప్రైజెస్ వచ్చినాయి. ఈ విధంగా దాదాపుగా 193 మంది ఈ ప్రైజెస్ అనేది తెచ్చుకోవడం జరిగింది. ఇది ఎంతో కూడా మాకు మా యొక్క అచీవ్మెంట్ ఈ విధంగా కూడా మేము చూపించడం జరుగుతుంది. ఒక జేఈఈ, ఐఐటి మెయిన్స్, జేఈఈ మెయిన్స్, సో జేఈఈ అడ్వాన్స్డ్, నీట్ గత సంవత్సరం ప్రకటించినటువంటి ఫలితాల్లో మా చైతన్యకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు, నీట్ ఫస్ట్ ర్యాంకు, జేఈఈ మెయిన్స్ ఫస్ట్ ర్యాంకు, జేఈఈ అడ్వాన్స్డ్ ఫస్ట్ ర్యాంక్స్ ఇవన్నీ కూడా సాధించడం జరిగింది. దీనంతటికీ ముఖ్య కారణం మా డైరెక్టర్స్ యొక్క వాళ్ళు రూపొందించినటువంటి ఎక్సలెంట్ ప్రోగ్రామ్. సో అదేవిధంగా మా అకాడమిక్ కోఆర్డినేటర్స్, మా లోకల్ అకాడమిక్ టీమ్, అడ్మినిస్ట్రేషన్ టీమ్ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ అనేది
చాలా ఎక్సలెంట్గా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల, అదేవిధంగా పేరెంట్స్, పిల్లలు, మరి ముఖ్యంగా పిల్లల గురించి చెప్పాలి. పిల్లలు చాలా కోఆపరేటివ్గా వీళ్ళు ఏదైతే క్లాస్ రూమ్లో ఏదైతే మనం చెప్పామో దాన్ని చాలా చక్కగా ఒక మంచి పద్ధతిలో అర్థం చేసుకొని దాన్ని చదివి ఆ యొక్క రిజల్ట్ అనేది సాధించడం జరిగింది. సో ఈ విధంగా పేరెంట్స్కి, మా టీచర్స్కి, వీళ్ళందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. ఒక్క ఓటు కూడా ఎంతో కీలకం, దాని విలువను తక్కువగా చూడకండి. రాజీవ్ కుమార్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా దేశం నేతలు పోతినేని శ్రీనివాసరావు, నందం అబద్దయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాదే పిచ్చిరెడ్డి, రాజు, పార్థసారథి, తమ్మిశెట్టి జానకిదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే గతంలో 2014-19 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో మరి లోటు బడ్జెట్లో ఉండా కూడా ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్ళి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, రాజధాని అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేగంగా ప్రవేశపెట్టి ఈ యొక్క రాజధానిని ఎంతో అభివృద్ధి చేసిన సంఘటనలు మనం అందరం కూడా చూసాం. అందుకని ప్రజలందరూ కూడా మరి ఈరోజు నారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అనే అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సంగతి మరి ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. జన్మదిన సందర్భంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మంగళాద్రి నరసింహస్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అలాగే రాజ్యలక్ష్మి మాత అమ్మవారిలో ప్రత్యేక పూజలు పద్మశాలి సాధికార కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం, తదనంతరం మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్లో జొన్నాదుల శంకరరావు గారి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మరి ఒక పక్కన చూస్తే ఒక ఛాన్స్ అనే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకారంలోకి పంపించారు. మరి ఏదైతే రాష్ట్రంలో తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే. మంగళగిరి షరాబ్ బజార్లో లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యాన దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు గుంటి నాగరాజు, గాజుల శ్రీనివాసరావు, రాము తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మన టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మనం షరా బజార్లో కేక్ కటింగ్ జరిపించుకోవడం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో, అలాగే లక్ష్మీ నరసింహ సంఘం ఆధ్వర్యంలో, ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మన అధినేత చంద్రబాబు నాయుడు గారి కేక్ కటింగ్ జరిగింది. అలాగే ఆయన గారు చేపట్టిన పథకాలు కానీ ఏదైనా కానీ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదినం వేడుకలు మంగళగిరి షరాబ్ బజార్లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం, అదేవిధంగా వెల్ఫేర్ సొసైటీ, లక్ష్మీ నరసింహ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా దేశంలోనే గర్వించదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈరోజున చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ వేడుకలు జరపడం జరిగింది. ఇదే విధంగా మన స్వర్ణకారులందరూ కలిసికట్టుగా ఉండి నారా లోకేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మంగళగిరిలోనే ఒక అత్యున్నతమైన మెజార్టీని తీసుకురావాలని, మంగళగిరి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో టీడీపీ నాయకులు షేక్ రియాజ్ ఆధ్వర్యాన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా దేశం నేతలు పోతినేని శ్రీనివాసరావు, నందం అబద్దయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి ఇబ్రహీం, వెలగపాటి విలియం, షేక్ అమీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జన్మదినోత్సవ కార్యక్రమం ఇచ్చేసినటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అన్న సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న స్ఫూర్తితో అన్నగారు 1982లో స్థాపించి నాటి నుంచి నేటి వరకు కూడా ప్రపంచవ్యాప్తి విజన్ ఉన్న నాయకుడు. అన్ని సామాజిక వర్గాలకు ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి
అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు, మన నియోజకవర్గం అయినటువంటి నారా లోకేష్ శివకేశ్వరం గారు అన్ని సామాజిక వర్గాలని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు. మంగళగిరి 11వ వార్డు టీడీపీ కార్యాలయంలో శనివారం దేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను టీడీపీ నాయకులు అవ్వారు వెంకటేశ్వర్లు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జంజనం శ్రీనివాసరావు, నాయకులు కారంపూడి శివరామకృష్ణ, వెనిగళ్ల ఉమాకాంతం, జంజనం సత్యనారాయణ, దామర్ల పరమేష్, తెలుగు యువత నాయకులు అవ్వారు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అమ్మవారి ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పోయారం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లోని చాలామంది చాలా భయభంతులు గురవుతున్నారు జగన్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీలో. పెదవడ్లపుడి భగవాన్ శ్రీ సత్యశ్రీడి సాయిబాబా మందిరంలో టీడీపీ సీనియర్ నాయకులు పాతూరి శ్రీనివాసరావు ఆధ్వర్యాన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ఆయన పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మందిరం ఆవరణలో జన్మదినోత్సవ కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్నే శరత్, గడ్డిపాటి సాంబశివరావు, చల్లపల్లి శ్రీనివాసరావు, కిరణ్, వల్లూరి సుబ్బారావు, అన్నే సునీల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారి దినం సందర్భంగా భగవాన్ శ్రీ సత్యశ్రీడి సాయిబాబా మందిరం నందు ఆయన ఆరోగ్యం, అఖండ పదవి లభించాలని కోరుతూ నూరేళ్ళు జీవించాలని కోరుకుంటూ, అలాగే ఆయన ఈ రాష్ట్రానికి సేవ చేసిన వాళ్ళలో అతి ముఖ్యమైన నాయకుల్లో ఒకడు. అలాంటి నాయకుడు ఎక్కువ రోజులు ఆరోగ్యంతో ఉండి ఆయన సేవలు మనకి కావాలని కోరుకుంటూ ఈ బాబా సంధినందు పూజా కార్యక్రమం చేశాము. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేరున దేశం తమ్ముళ్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోతినేని, నందమ అబద్దయ్య, జొన్నాదుల బాలకృష్ణ, గుత్తికొండ ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా పూజా కార్యక్రమం చేయటం జరిగింది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ కోసం, రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి 74 సంవత్సరాలు నిండినా కానీ ఈరోజు రాష్ట్రం కోసం ఇంత కష్టపడుతున్నారంటే మన ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం చాలా ముఖ్యమైనది. ఎందుకయ్యా అంటే భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన గురించి ఆలోచిస్తున్నారయ్యా అంటే, ఇంత వయసు వచ్చి ఆలోచిస్తున్నారయ్యా అంటే మనం దగ్గరుండి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు సీఎం చేసుకుందాం. రాష్ట్రం స్వస్థశ్యామలంగా ఉండాలయ్యా అంటే చంద్రబాబు నాయుడు గెలిపించుకొని ఇక్కడ మంగళగిరిలో నారా లోకేష్ గారిని గెలిపించుకోవడమే కాకుండా మంగళగిరి ఒక బంగారు భవిష్యత్తు కూడా ఉంటుందని కూడా ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. రాజలక్ష్మి అమ్మవారి దగ్గర కూడా పూజలు చేసుకోవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అష్టాశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రంలో మళ్ళీ ఒక సుస్థిరమైన పరిపాలన, ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని మరలా మరి అభివృద్ధి చేసేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి తీరాలని మరి ప్రజల కోరిక. ఆ విధంగా ప్రజలందరూ కూడా కోరిక మేరకు ఆ భగవంతుడిని లక్ష్మీనరసింహస్వామిని, రాజలక్ష్మి అమ్మవారిని నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అష్టైశ్వర్యాలు కలిగి, మరి ఆయురారోగ్యాలు కలిగి, మరి ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తలతూగాలని చెప్పి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో పూజలు చేయించి, అలాగే రాజ్యలక్ష్మి అమ్మవారి సమక్షంలో కూడా పూజలు చేయించి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద వారు నిండు నూరేళ్ళు ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పి ప్రార్థించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశం చేసి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి
వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి ఒక అరాచక పరిపాలన గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాడు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా, అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వైసీపీ నాయకుడిగా ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని మరలా కూటమితోటి 160 సీట్లు పైచిలకు మెజార్టీతో మరలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారు మరలా కనీసం ఇంకొక 20 ఏళ్ళైనా ముఖ్యమంత్రిగా కొనసాగాలని, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, భవిష్యత్ తరాల కోసం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అవసరం అని చెప్పి మనందరం కూడా కోరుకుంటున్నాము. కాబట్టి వారికి నిండు 100 ఏళ్ళు ఆ లక్ష్మీ నరసింహస్వామి రాజ్యలక్ష్మి వాళ్ళ ఆశీస్సులతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాము. అలానే మంగళగిరిలో కూడా నారా లోకేష్ గారు విజయాన్ని కూడా కాంక్షిస్తూ మరి అందరూ కూడా ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ అందరూ కూడా మరి మార్పును కోరుకుంటున్నారు. అలానే మంగళగిరిలో కూడా చాలా మంది కూడా మార్పును కోరుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వైపే చూస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి అత్యధిక సీట్లు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పెదవడ్లబుడి టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాదుల రమేష్, అన్నే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి ఆయన 1950 ఏప్రిల్ 20న పుట్టారు. అంటే 74 సంవత్సరాలు వెళ్ళి 75వ సంవత్సరం వచ్చింది. 75 సంవత్సరాలు వచ్చినా కూడా మరి యువకుని వలె ఈరోజు కూడా 1 గంటకి 2ంటికి ఎండలో కూడా ఆయన మీటింగ్లు చెబుతున్నారు. అదే మన ఆర్కే లాంటి వాళ్ళు నిన్న ఒక్క నామినేషన్కి వెళ్ళి వడదెబ్బ తగిలిందంట ఆయనకి. చూడండి, మనకి ఇట్లాంటి కష్టించి ఎండ వాన లేకుండా ప్రజల కోసం పనిచేసే మనిషి చంద్రబాబు నాయుడు లాంటి వాడు కావాలా. చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ గల నాయకుడు. ఆయన లేని లోటు ఇప్పుడు 5 సంవత్సరాలు మనం చవి చూసాం. ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు బాబు గారు అవసరమని చెప్పి ఆయనకి అఖండ మెజార్టీతో ఆయన సీఎంగా చేసి 5 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి కార్యక్రమాల్లో మనం అందరం చూసి ఆనందపడిన ఈ సందర్భంలో 2019 మేలో అప్పుడు ఒక రాష్ట్రానికి ఒక విపత్తులాగా జగన్ రావటం, జగన్ పరిపాలన చూడటం, చాలా అధ్వానమైన పరిస్థితుల్లో మనం ఎంతో అన్ని విషయాల్లో చాలా బాధలు పడుతూ అన్ని వ్యవస్థలను దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తి జగన్. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ పద్మశాలి సాధికార సమితి పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు జొన్నాదుల బాలకృష్ణ ఆధ్వర్యాన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరిగాయి. బాలకృష్ణ ఏర్పాటు చేసిన 75 కిలోల కేక్ను రాష్ట్ర నాయకులు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వర్ల రామయ్య, స్థానిక నాయకులు గోవాడ దుర్గారావు, అన్నం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి నుంచి గుంటూరు జిల్లా పద్మశాలి సాధికార సమితి తరపున జొన్నాదుల బాలకృష్ణ ఆధ్వర్యంలో 74వ సంవత్సరం నిండుకొని 75వ సంవత్సరంకి అడుగుపెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి లక్ష్మీ నరసింహస్వామి గుడిలో పూజా కార్యక్రమం, ప్రసాద పంపిణీ కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర జాతీయ కార్యాలయంలో 75 కేజీల కేకు కూడా కట్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మన రాష్ట్ర రాజధాని కోసం కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాలు నిండినా కానీ రాష్ట్రం కోసం ఇంత అహర్నిశలు శ్రమ చేస్తున్నారా అంటే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అని కూడా ప్రజలందరూ ఒకసారి ఆలోచించాల్సింది. కేక్ కటింగ్ సందర్భంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే భగవంతుని ప్రార్థించి మరి ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని 2024లో ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ముఖ్యంగా మన రాష్ట్ర రాజధాని సస్యశ్యామలం, రాష్ట్రం సుభిక్షంగా ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే నారా చంద్రబాబు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి. అలా
తాడేపల్లి పట్టణ టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు, అన్నెం కుసుమ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్ టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు అమర సుబ్బారావు, జనసేన నాయకులు సామల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చట్టాలను గౌరవిస్తూ పేద బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమం, అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 74 సంవత్సరాల వయసులో కూడా నిత్యం 18 గంటలు ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఆహర్నిశలు పనిచేసేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరలా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలని ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు 2024లో ఈ రాష్ట్రానికి బీజేపీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటం, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు టీడీపీ కార్యాలయంలో, తాడేపల్లి మండల టీడీపీ కార్యాలయంలో పుట్టినరోజులు వేడుకలు చేసుకోవటం, దానికి మిత్రపక్షమైనటువంటి జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, అలాగే టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఆయనకి జన్మదిన వేడుకలు భారీగా చేయటం ఇక్కడ చాలా సంతోషకరమైన విషయం. ఇదిలా ఉండగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ కార్యకర్తల, అభిమానులు కూడా పాల్గొన్నారు. ఈ మేరకు టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సాయి పవన్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి ధర్మతేజ, ఏఎన్యు జనసేన అధ్యక్షులు జగదీష్, టీఎన్ఎస్ఎఫ్ఎస్ అధ్యక్షులు టి శ్రీనివాసరావు, ఇంకా యశ్వంత్, షేక్ మహేష్ తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు. ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, రేపటి తరానికి నవయువ శకాన్ని చెప్పే ఒక యోధుడు, బడుగు బలహీన వర్గాల కోసం ప్రతిరోజు కష్టపడే ఒక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదినం కార్యక్రమం మన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఇదే 75వ జన్మదినం పుట్టినరోజులు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇంకా గ్రాండ్గా చేసే అవకాశం మాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతమంది విద్యార్థులు, యువత బయటకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఒక విశ్వవిద్యాలయం ముందు జరుపుతున్నారంటే దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలన్న ఒక దృఢ సంకల్పం. ఈరోజు యువత, విద్యార్థి లోకం మొత్తం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే వీరి భవిష్యత్తు మారుతుందని గత 4 ఏళ్లుగా విద్యార్థులు, యువత పడుతున్న ఇబ్బందులన్నీ కలగలిస్తే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం తథ్యం. ఎప్పటికీ మునుపెప్పటికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారే ఈ ఆంధ్రప్రదేశ్ రథసారథి. ఈ ఆంధ్రప్రదేశ్కి డ్రైవర్ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే, తెలుగుదేశం పార్టీ మాత్రమే అని కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఈ వయసులో కూడా 16 సంవత్సరాల కుర్రాడిలాగా పరిగెత్తుతూ ఉత్సాహంగా ప్రతి కార్యక్రమంలో నవయువ నాయకుడిలాగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారిని బిల్ గేట్స్ కూడా మర్చిపోలేని రీతిలో ఎటు ఆ రోజు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామో ప్రజలు, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలకు కూడా తెలిసిన పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ఇవాళ అతను చేసిన పనులే అతను వెంట నడిపిస్తూ ఉన్నాయి. ఇంత కష్టంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి గుర్తుకొచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారే. మరి గతంలో కియా మోటార్స్ కానివ్వండి, విప్రో కానివ్వండి, అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు, సెల్టోస్ లాంటి సెల్ ఫోన్ కంపెనీలని, మరియు లూలు మాల్ లాంటి మాల్స్ని, సింగపూర్ లాంటి అమరావతిని సృష్టికర్త చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరికి, విద్యార్థి, రైతు అందరికీ అండగా ఉండేటువంటి వ్యక్తి, నిరుద్యోగులకి అందరికీ అండగా ఉండేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి వైఎస్ఆర్సీపీ నేత గంజి చిరంజీవి తన తల్లి కీర్తిశేషులు గంజి సామ్రాజ్యం వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలను, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ పిల్లలు తల్లిదండ్రులు పెద్దల నిరాదరణకి గురైన చిన్నారులు అయినా వాళ్ళకి అటువంటి భావన కలగకుండా ఇటువంటి కార్యక్రమాలప్పుడు అందరి ఇళ్లలో మంచి కార్యక్రమాలు ఏదన్నా గుర్తింపు కార్యక్రమాలు జరిగేటప్పుడు ఈ చిన్నారులకి అన్నదానం చేయటం ద్వారా ఒక మంచి మెసేజ్ మన కుటుంబ సభ్యులకి సమాజానికి అందించిన వాళ్ళం అవుతాం. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ముందుగా కన్న తల్లిదండ్రులని కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మనకి జన్మనిచ్చినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. అందుకనే మా కన్న తల్లిదండ్రులు గంజి వెంకయ్య సామ్రాజ్య పేరు మీద 13 సంవత్సరాల క్రితమే ఒక కళ్యాణ మండపాన్ని కట్టి అది ఉచితంగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఇస్తూ మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మా కళ్ళ ముందే ఉన్నారు అనే అనుభూతి కలిగే విధంగా సమాజ సేవ చేయటం ప్రజలందరికీ తెలిసిందే. మంగళగిరి శివాలయంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న 4th క్లాస్ ఎంప్లాయీ కోటమ్మ శనివారం కన్నుమూసింది. వైఎస్ఆర్సీపీ నేత గంజి చిరంజీవి ఆలయ ఈవో జేవి నారాయణ అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించారని మాజీ ట్రస్టీ అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎంటీఎంసీ పరిధిలోని ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలోని 101, 102 పోలింగ్ బూత్స్ పరిధిలో టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రచారం నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆకుల జయసత్య, కాండ్రు శ్రీనివాసరావు, నీలం అంకారావు, పాలకాయల శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనురాధ తదితరులు మాట్లాడారు. ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో రోడ్లు చూస్తే ఎంత అధ్వానంగా ఉన్నాయో వీటి గురించి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇక్కడ 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో రావాలన్నా సరే, 20,000 ఇళ్ళు ఉచితంగా ఇక్కడ పేద ప్రజలకు ఇవ్వాలన్నా సరే, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావాలన్నా సరే, అంతేకాకుండా ఇక్కడ అన్ని పట్టాలు లేకపోతే పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఒకవేళ పట్టాలు ఉంటే రిజిస్ట్రేషన్ అయ్యే కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా ఒక్క లోకేష్ గారి వల్లే సాధ్యపడుతుంది. ఇక్కడ అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి అన్నీ కూడా 4.5 సంవత్సరాల నుంచి మరి ఉచిత వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. అన్నా క్యాంటీన్ నడుపుతూ ఉన్నారు. ఎక్కడైతే నీళ్లు లేవో అక్కడ వాటర్ ట్యాంకులు పంపిస్తూ ఉన్నారు. ఎస్సీ వరులకి అందరికీ కూడా తాళిబొట్టు ఇస్తూ ఉన్నారు, పెళ్లి కానుక ఇస్తూ ఉన్నారు. ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇస్తూ ఉన్నారు. ఇట్లాగా 27 సేవలు అందిస్తున్న లోకేష్ గారికి మేము ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పి ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో అందరూ చెప్పడం మాకు సంతోషంగా ఉంది. సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా కల్పించడానికి వీళ్ళకి లైట్లు కూడా లేవు, మరి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అన్ని ప్రజలు చెప్తున్నారు. మహిళలు అయితే ఈ బిందుతో నీళ్ళు తెచ్చుకోలేకపోతున్నామండి, ఇది ఒక్కటి కల్పించండి అని చెప్పని వాళ్ళు చెప్తుంటే, మరి పక్కన కృష్ణా ఉండి మనకి ఇంత దగ్గరలో మంచినీళ్ళు అందిలేకపోతున్నామంటే మనకి సిగ్గుసేటు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పక్కన సీఎం గారు ఉండి కూడా వీళ్ళకి కనీసం కల్పించాల్సిన బాధ్యత, హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను కూడా వీళ్ళు అడగలేకపోతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే ఎంత దయనీయ స్థితిలో ఉన్నారో మీరు అర్థం చేసుకొని, వీళ్ళందరికీ కూడా బతకడానికి, ఉండటానికి, ఏదన్నా తినడానికి కల్పించమని చెప్పేసి అని వాళ్ళు కోరుతున్నారు. ఉద్యోగాలు కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో మూతలు పడిపోతున్నాయండి. ఇండస్ట్రీస్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ అన్నీ మళ్ళీ రన్నింగ్లో రావడానికి మీరు గవర్నమెంట్ తరఫున లోకేష్ గారిని అడిగి మేమందరం కూడా మొక్కుతసరిగా లోకేష్ గారికి ఓట్లేస్తాము, ఆయన చేత ఇండస్ట్రీస్ అన్ని ఓపెన్ చేయించి ఇక్కడ ఉద్యోగాలు కల్పించమని చెప్పని పిల్లలు స్వయంగా అడుగుతున్నారు. ఇక్కడ ఉండే పిల్లలు అందరూ కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిలో మృతి చెందిన మేకా వెంకటరెడ్డి మృతదేహాన్ని శనివారం ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఎంతో ఆనందంతో ముఖ్యమంత్రి గారిని గెలిపించుకోవాలి, అట్లానే ఇక్కడ లావణ్యాన్ని గెలిపించుకోవాలి అని చెప్పి జనం తండోపతండాలుగా కనపడతాం. ప్రచారంలో వాళ్ళ యొక్క సరళి ఖచ్చితంగా లావణ్య గెలుస్తుంది, ప్రభుత్వం వస్తుంది అనే విధానాలు కనపడుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు తిరుగుతున్నారు అనేది మాకు అర్థమైంది. మంగళగిరిలో కూడా ఒక ఆటోలో ప్రచారం చేసుకునేటటువంటి ఆటోలో బ్యానర్లు సించి
తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆ డ్రైవర్ని కొట్టారు. వాళ్ళను కూడా మేము సమన్వయం పాటించండి, ఎప్పుడు కూడా తగువులను పెంచొద్దు, ఏదో రకంగా సర్ది చెప్పండి అని చెప్పి లోకల్ వాళ్ళకి చెప్పి మేము దాన్ని సర్దుబాటు చేశాం. ఇక్కడ కూడా మొన్న జరిగినటువంటి దాడి ఆయన చనిపోతాడని తెలిసినట్టయితే వాళ్ళందరూ కూడా ఒక్కడు కూడా మిగిలేవాళ్ళు కాదు, మా వాళ్ళు తలుచుకున్నట్లయితే. కానీ సమన్వయం పాటిస్తూ మేము పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నామే తప్ప వాళ్ళ మీద దోకాలని కానీ మేము అటాక్ ఇవ్వాలని కానీ ప్రచారం చేసుకోవట్లేం. మా ప్రచారం మేము తలకాయించుకొని చేసుకుంటున్నాం, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకోమనండి. అంతేగాని ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా తీసుకురావద్దని చెప్పి తెలుగుదేశం పార్టీకి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తుళ్లూరు మండలం లింగాయపాలెం గ్రామంలో దళిత బహుజన సంఘాల నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు తిరుగుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ ప్రజలకు తెలియపరుస్తూ దళిత బహుజన సంఘాల నాయకులు మేలం భాగ్యారావు, అంకం సువర్ణ కమల, చిలకా బసవయ్య సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు చేకుర్తి రవికుమార్, వేరుగ నాగేశ్వరరావు, తిప్పగుడిస రవి, దళిత బహుజన సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. మరి 2014 నుండి 19 వరకు చేసిన అభివృద్ధి ఆ టైంలో వచ్చిన కౌళ్ళు అన్నీ ఇన్ టైంలో వచ్చినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే రాజధాని ఉండిద్దని క్యాంపెయిన్ చేసి 19లో మరి గద్దెనెక్కిన తర్వాత ఈరోజు 3 ముక్కలు ఆట ఆడుతూ ఈ ప్రాంతం మీద కక్ష కట్టి ఒక కులానికి ఆపోదించి మరి ఇది ఒక చిట్టడిలాగా తయారు చేశాడు. దీన్ని మేము నిరసిస్తున్నాం. ఈరోజు బహుజనులందరూ గమనిస్తున్నారు ఈ విషయాన్ని. బహుజనులందరూ కూడా రాష్ట్రంలోనే కాదు, ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్న బహుజనులకి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి, అందరూ ఆలోచించండి. ఈరోజు పార్టీలకు అతీతంగా అమరావతి మనల్ని గెలిపించుకోవాలి. దళితులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మన చేతులకు బేడీలు వేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాగే రైతు కూలీలను కూడా వాళ్ళకి ఎలాంటి జీవనోపాధి లేకుండా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దళిత సోదరులారా, మనమందరం ఏకం అవుదాం, మనల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దాం. అందుకే మేమందరం కూడా ప్రతి గడప దళిత బహుజనుల గడప తొక్కుతున్నాము. గడపకు వెళ్ళి జగన్ను ఓడిద్దాం, అమరావతిని నిర్మిద్దామనే ఏకైక నినాదంతో మేమందరం కూడా కలిసి వస్తున్నాం. మళ్ళీ మన అమరావతిని రాజధానిగా తిరిగి నిర్మించుకోవడానికి మన ఓటును మనం వినియోగించుకోవాలి. అటు పార్లమెంటుకి ఇటు అసెంబ్లీకి రెండింటికి కూడా శ్రావణ్ కుమార్ గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఓటేసి మనం అమరావతి నిర్మాణం కోసం మన ఓటుని పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా తెలుగుదేశం 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి మనం గెలిపించుకోవాలి. ఆ విధంగా చేయని పక్షంలో మన అమరావతిలో ఉన్నటువంటి ప్రాంతాలు ప్రజలందరం కూడా మళ్ళీ నష్టపోవాల్సినటువంటి దుస్థితి వస్తుంది. కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల అభివృద్ధి కోసం, అమరావతి నిర్మాణం కోసం ఖచ్చితంగా సైకిల్ గుర్తు మీద ఓటేసి అమరావతి నిర్మాణానికి, అమరావతిని మరి భవిష్యత్తు నిర్మించుకోవడానికి మీ అందరూ కూడా మీ ఓటును సక్రమంగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వైసీపీ అభ్యర్థిని ఎం లావణ్య నామినేషన్ సందర్భంగా ఆత్మకూరు నుండి కూడా శుక్రవారం అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఓ రిపోర్ట్. గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిని మురుగుడు లావణ్య నామినేషన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆత్మకూరు గ్రామ సచివాలయం పంచాయతీ సెంటర్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంగళ విజయ్, మన్యం నాగేశ్వరరావు, బల్లా పున్నయ్య, జాలాది ప్రభుదాస్, రంగిశెట్టి శివనాగేశ్వరరావు, పులివర్తి సీను, బి సాంబయ్య, జాలాది ప్రేమ్చంద్ పాల్గొనగా వీరి నాయకత్వంలో 100 బైకులు, 50 ఆటోలు, వందలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పున్నయ్య, నాగేశ్వరరావు మాట్లాడారు. ఇదిలా ఉండగా తాడేపల్లి నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్య నామినేషన్ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులకు మేడ వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన కూడా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేట 12వ వార్డు నుంచి సుమారు ఒక 30-40 ఆటోలలో స్వచ్ఛందంగా మహిళలు వందలాది మందిగా పాల్గొని ఈ కార్యక్రమాలని దిగ్విజయం చేయడానికి పాల్గొనడం జరుగుతుంది. అలాగే బీసీ అభ్యర్థి అయిన మురుగుడు లావణ్య గారికి ఈ ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం ఇక్కడ అందరికీ సంతోషంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు. మహిళలు కానీ, వృద్ధులు కానీ, పెద్దలు కానీ అందరూ మద్దతు తెలుపుతున్నారు. ఎర్రబాలెంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య శనివారం ఎమ్మెల్సీ ఎంహెచ్, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అభ్యర్థి లావణ్య ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మంగళగిరి గణపతి నగర్లోని డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో శనివారం ఎమ్మెల్యే ఆర్కేకు వడదెబ్బ తగలడంతో వైద్య సేవలు అందించారు. హెల్త్ సెంటర్ వైద్యాధికారిని డాక్టర్ పి అనూష ఎమ్మెల్యే ఆర్కేకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య నామినేషన్ కార్యక్రమంలో మండుటెండలో పాల్గొనడంతో ఎమ్మెల్యే ఆర్కే వడదెబ్బకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో హెల్త్ సెంటర్లో వైద్య సేవలు పొందుతున్న ఎమ్మెల్యేని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షులు గంజి చిరంజీవి పరామర్శించారు. ఆత్మకూరు నిర్మల హైస్కూల్లో సిబిఎస్ఈలో యూకేజీ విద్యార్థుల స్నాతకోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా ఎన్ఆర్ఐ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె బాబెట్జాన్, రెవరెండ్ జోసెఫ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ జాన్ పాల్, ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ కె శిరీష తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ముందున్న దినాల్లో కూడా ఈ విధంగా ఈ స్కూలు అనేక మందికి మంచి విద్యను అలాగే మంచి విలువలతో కూడిన విద్యను నేర్పించి ఉన్నతమైనటువంటి స్థితికి విద్యార్థులందరినీ తీసుకొని వచ్చి ఒక మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో ఎంతగానో తోడ్పడాలని, వీళ్ళు భావితరంలో కూడా ఇంకా మంచి భవిష్యత్తును పెంపొందించేటట్టుగా వీరికి విలువలతో కూడిన విద్యను అందించడానికి కూడా మేము ఎప్పుడు సర్వదా సహాయపడుతూ ఉంటాము. వీరు ఒకటే కాకుండా చదువు అని చెప్పేసి దాని మీద కాకుండా వీరి యొక్క ఆంతరంగిక మానసిక వికాసానికై మన స్కూల్ ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్స్ లో శనివారం క్రికెట్ టోర్నమెంట్ ఆరంభమైంది. గుంటూరు బిఎన్ఐ రీజియన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు ఆరంభం కాగా బిఎన్ఐ డైరెక్టర్ శేఖర్ బాబు తదితరులు పాల్గొని క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అనేది ఏంటంటే ఒక వ్యాపారానికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్స్, దీంట్లో కూడా మన గుంటూరులో సుమారుగా 250 మంది మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మాకు కొన్ని మార్గాలు ఉన్నాయి, కొన్ని టిప్స్ ఉంటాయి. దాని ప్రకారంగా మన బిజినెస్ని గ్రో చేసుకోవడం అనేది బిఎన్ఐ ప్రధాన ఉద్దేశం. ఇది 2018లో గుంటూరులో స్టార్ట్ అయింది. సో మన మెంబర్స్ మధ్య బాండింగ్ పెంచడానికి చేసే మార్గాల్లో మనం క్రికెట్ కూడా ఒక రకంగా మేము చేయడం జరిగింది. 2018 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నల్గా మా చాప్టర్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళ మధ్యలో మేము క్రికెట్ ఆడటం అనేది జరుగుతూ ఉంటుంది, మన మధ్య బాండింగ్స్ పెంచుకోవడానికి. సో అదే రకంగా ఈ సంవత్సరం ఈరోజే మనం స్టార్ట్ చేయడం జరిగింది. నుంచి బిజినెస్తో సో మెనీ టెన్షన్స్, సో మెనీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉండి ఓవర్కమ్ చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆడటానికి మేము బ్యాడ్మింటన్ టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తుంటాము. అందులో భాగంగా ఇవాళ రేపు ఇక్కడ జరుగుతుంది విజయ్ మెమోరియల్ గ్రౌండ్లో. సెమీఫైనల్స్, ఫైనల్స్ ఏమో జేకేసీ కాలేజ్, డేజీ కాలేజ్లో 27th జరుగుతుంది.